అందరికీ నమస్తే. డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు నేను ఇచ్చేటటువంటి ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రాంకి స్వాగతం. మిత్రులారా, మీకు అందరి చేత నేను ఒక కేస్ స్టడీ తయారు చేస్తున్నాను. మీకు తెలిసిందే, గత వీడియోలో కూడా నేను చెప్పాను, సెల్ఫ్ కేస్ స్టడీ. ఒక 100 రోజులు మనమల్ని మనం కంట్రోల్ పెట్టుకోగలిగితే, మనం చేసేటటువంటి తప్పుల్ని మనం రోజు కనుక్కుంటూ వెళ్ళగలిగితే 100% మనలో మార్పు వచ్చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు నేను చాలామంది స్టూడెంట్స్ని నేను గమనిస్తే కామన్ ఎర్రర్ ఒకటి కనబడింది. అందరిలో ఉండేటటువంటి ఒక భయం, అది చెప్పాలంటే. ఆ భయాన్ని గురించి మీకు అదే రకమైనటువంటి సందేహం ఉన్నట్లయితే దాన్ని రెక్టిఫై చేసేటటువంటి ఆలోచన దేవసి ఇక్కడ రోజు వచ్చాను. అందులో ప్రధానంగా చాలామంది, నేను పరీక్ష రాస్తున్నాను, పరీక్ష రాసేటప్పుడు నాకు బాగా తెలిసిన ప్రశ్నలు తప్పు పెట్టేస్తున్నాను, మరి దీనికి పరిష్కారం ఏంటి అనేటటువంటి సందేహం చాలామందిలో వస్తూనే ఉంది. అది మీకు కూడా ఉండొచ్చు, ఆ సందేహము మీకు కూడా ఉండొచ్చు. దాన్ని రెక్టిఫై చేసుకోలేకపోతే అది అలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. అందరిలో ఉంటుంది. కాకపోతే ఎంత శాతము ఆ తప్పులు చేసేటటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంది అనేది గమనించుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే మీకు తెలుసు, ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్కి వెళ్తే మనం సక్సెస్ కాలేము. నువ్వు ఎంత బాగానో చదువుకో, 2.5 గంటల్లో మెయిన్ ఎగ్జామ్లో 2.5 గంటల్లో నువ్వు పేపర్ పైన చూపించేటటువంటి ప్రజెంటేషన్ మాత్రమే నీకు ఉద్యోగాన్ని తెప్పిస్తుంది. గుర్తుంచుకో. గత 5 సంవత్సరాలైంది నోటిఫికేషన్ వచ్చి, ఈ సంవత్సరం మళ్ళీ 2వ నోటిఫికేషన్కి వెళ్తున్నావు అంటే నువ్వు మేలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మిత్రమా. మీకోసం, మీ కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల కోసం, నిన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. గుర్తుంచుకో, వాళ్ళ కోసమైనా నువ్వు చదవాలి. ఇప్పుడు చదవకపోతే భవిష్యత్తులో మళ్ళీ కఠినతరం అవుతుంది. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, 50 మార్కుల ప్రశ్న పత్రం రాస్తారు మీరు అందరూ కూడా. ఇందులో మీకు 25 మార్కులకు ఉండేటటువంటి క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది చాలా నీట్గా కనిపిస్తుంది. 25 మార్కుల క్వశ్చన్ పేపర్ మీకు కనిపిస్తుంది. ఇది ఈరోజు మీరు కౌటిల్యాలో రాసినటువంటి క్వశ్చన్ పేపర్, తెలుగుకు సంబంధించినటువంటి డైలీ టెస్ట్ పేపర్. దీంట్లో ఏం చెప్తారంటే, సాధారణంగా ఇవన్నీ కూడా, ఈ ప్రశ్నలన్నీ కూడా రాసిన తర్వాత కనీసం కొన్ని మేము తప్పులు చేసేస్తున్నాం, ఈ తప్పుల్ని మేము రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా. నేను లాస్ట్ డిఎస్సిలో జాబ్ పోగొట్టుకున్నప్పుడు కూడా 6 తప్పులు చేశానని ఒకరు చెప్తే, 9 తప్పులు చేశామని ఒకరు చెప్తే, ఇంకొంతమంది నేను లాస్ట్లో నాకు సమయమే సరిపోలేదు అని చాలా సందేహాలు ఇప్పుడు వస్తూనే ఉంటాయి. వీటన్నిటిని నేను కరెక్షన్ చేస్తూనే ఉన్నా, వీటన్నిటిని సరిదిద్దుతూనే ఉన్నా. ఎందుకంటే వీటిని మనం సరిదిద్దుకోలేదు అనుకో, రేపు మనం ప్రమాదంలో పడిపోతాం. వీటికి అన్నిటికీ పరిష్కారం చాలా ఉన్నాయి, నేను చెప్తా. దాన్ని, ఆ పరిష్కారాన్ని ఒక క్రమమైన పద్ధతిలో మనం ఉపయోగించుకోగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. అందులో ప్రధానంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, అసలు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. కొంతమంది 6 తప్పులని, కొంతమంది 3 తప్పులని, కొంతమంది 12 తప్పులని ఈరోజు రకరకాలుగా నాతో చర్చించారు. గుర్తుంచుకో, 50 మార్కుల క్వశ్చన్ పేపర్లో ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈరోజు ఇది జరిగింది. దేంట్లో మనకు కౌటిల్య డైలీ టెస్ట్లో తెలుగు ఎగ్జామ్ని డే 3లో భాగంగా మనం పూర్తి చేసేస్తాం. ఈ పేపర్ని ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో ఉండేటటువంటి మీరు దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు నోట్స్ ఇచ్చాం, తెలుగు నోట్స్ ఇచ్చాం, ఆ నోట్స్ చదువుంటారు. ఆ నోట్స్ చదివిన తర్వాత ఈరోజు డైలీ టెస్ట్ 50 మార్కులకి, ఇక్కడ పెట్టేటటువంటి డైలీ టెస్ట్ 50 మార్కులకు మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేసాం. అదే రకంగా ఆఫ్లైన్ పేపర్ను కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 25 బిట్లు వచ్చింది కదా. ఇక్కడ మీరు గమనించండి, 25 బిట్ల తర్వాత ఇక్కడ మీరు చూడండి, 50వ బిట్ను కూడా నేను మీకు ఒకసారి చూపెడతా. 50వ బిట్ను కూడా చూస్తా. ఇప్పుడు 50 బిట్లు మీరు రాస్తుంటారు. ఇక్కడ 50వ బిట్ ఉంది, ఇప్పుడు మీరు గమనించుంటారు. ఇక్కడ ధర్మమును కట్టుబడి దురుత్రంబు అనేటటువంటిది ఇచ్చాం. ఇక్కడ నిమ్న జాతి ముక్తి తరంగని గ్రంథకర్త ఎవరు అనేటటువంటి 49వ బిట్ ఇచ్చాం. 48వ బిట్ ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస వెళ్ళి పక్షుల్లో ఎగురిపోతున్నా అనేటటువంటిది ఇచ్చాం. ఇప్పుడు 50 బిట్లు మనం పూర్తి చేస్తాం. 50 బిట్లలో కొంతమంది 3 బిట్లు తప్పు చేసాం సార్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. 4 బిట్లు తప్పు చేసేసామనే వాళ్ళు, 12 బిట్లు తప్పు చేసేవాళ్ళు అని అంటున్నారు. 50కి 3 బిట్లు నువ్వు తప్పు చేసావంటే 100కి 6 బిట్లు తప్పు చేస్తున్నట్ల ఇది కామన్ ఎర్రర్గా తీసుకోండి. దీన్ని జాగ్రత్తగా ప్రశ్నను 1కి 2 సార్లు చదివి పెడితే ఈ కరెక్షన్ నువ్వు తగ్గించుకోవచ్చు. కొంతమందికి 12 తప్పులు వచ్చినాయి సార్, లాస్ట్ డిఎస్సీలో కూడా ఇదే సందర్భంలో నాకు జరిగిందంటే రిపిటేషన్ చేయాలి. చదివిన దాన్ని మళ్ళీ ఇక్కడ నేను 7 సార్లు చదివిస్తున్నా. ఆఫ్లైన్ బ్యాచ్లో 7 సార్లు కాంప్రమైజ్ లేకుండా చదివించి లెక్కేసి పెడుతున్నాం. ఆ తప్పులన్నింటినీ రాసుకోవడానికే నేను ఇప్పుడు సెల్ఫ్ కేస్ స్టడీ పెట్టి ప్రతి ఒక్కరు నోట్స్లు చెక్ చేసుకొని అదే పనిగా వాళ్ళకి అద్భుతమైనటువంటి ఈ ఉచిత గైడెన్స్ని ఇస్తానే ఉన్నాం. మీరు కూడా ఉచిత గైడెన్స్ని ఫాలో కావాలి. 100 రోజులు అయ్యప్ప స్వామి మాలేసినట్లుగా మనం దీక్ష చేపట్టాలి.
లాస్ట్ డిఎస్సిలో దెబ్బతిన్న పులులు చాలామంది ఉన్నారు. దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే చాలా కష్టం వస్తుంది. ఇప్పుడు ఎక్కువ తప్పులు వస్తూ ఉంది ఈ డైలీ టెస్ట్లో. కామన్ ఎర్రర్ అంటే దీనికి ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఒక టాపిక్ చదివిన తర్వాత రకరకాలైన ప్రాక్టీస్లు, నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పిన టార్గెట్ని నువ్వు రోజు కంప్లీట్ చేసుకుంటూ కూడా సరిపోతుంది. అది మీకు ఇక్కడ మీకు చూడండి మిత్రులారా, ఈరోజు ఈ కౌటిల్య బ్యాచ్లో మనకు 3వ డైలీ టెస్ట్ ఈరోజు తెలుగు జరిగింది. 50 మార్కులు పేపర్ మీరు చూశారు. అందుకు సంబంధించినటువంటి నోట్స్ కూడా మీరు చదివేసి ఉంటారు. అవసరమైన వీడియోలు చూసుకుంటారు. రేపు మీరు గమనించాల్సిన నోట్స్, నువ్వు చదవాల్సిన నోట్స్ ఏది అంటే, రేపటికి ఈరోజు మనం కంప్లీట్ చేసేసాం సఫిషియెంట్గా. ఈరోజు హోలీ, మంగళవారం పూర్తయింది. బుధవారం ఉదయం మీకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటిది ఆ కంటెంట్లో ఉండేటటువంటి మేజర్ పార్ట్, గ్రామర్ కంటెంట్ని డివైడ్ చేసాం. ఆ కంటెంట్ మేజర్ పార్ట్లోకి చూస్తే పోయట్స్, ఎస్ఏయిస్టు, నావలిస్టు, డ్రామటిస్టుకు సంబంధించినటువంటి వాళ్ళ వర్క్, దేని వర్క్ సంబంధించినటువంటి సిలబస్ని అప్లోడ్ చేస్తుంటాం. ఈ సిలబస్ మీరు చూస్తారు చాలా నీట్గా. ఇది చాలా పుస్తకాల నుంచి గ్యాదర్ చేసినటువంటి సిలబస్. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోండి. ఈ నోట్స్ని ఒక్కసారి మీరు గమనించుంటారు. ఎన్ని పేజీలు ఉంది నోట్స్ ఒకసారి మీరు చూడండి. టోటల్ పేజీస్ నోట్స్ మీకు మనం ఎన్ని పేజీలు పెట్టామంటే 35 పేజీల నోట్స్ అప్లోడ్ చేసాం. ఆఫ్లైన్లో జరిగినటువంటి 35 పేజీల నోట్స్ మీకు అప్లోడ్ చేసాం. ఈ 35 పేజీల నోట్స్లో అసలు ఏముంది దీంట్లో ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ పోయట్స్, ఎస్ఏయిస్టు, నావలిస్టు అనేటటువంటి టాపిక్లు ఇచ్చాం. పోయంకి సంబంధించినటువంటి దాన్ని డివైడ్ చేసాం. హైమ్ అంటే కీర్తనలు, శ్లోకాల గురించినటువంటి ఇంట్రొడక్షన్ ఇచ్చాం. ఎపిక్స్ గ్రంథాలకు సంబంధించినటువంటిది ఇచ్చాం. ఆ తర్వాత చాలా వర్డ్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా తెలుగులో కూడా మీకు అర్థమయ్యేటట్టుగా రాసుకుంటూ వచ్చాం. అన్ని రకాల ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ బైలాస్, చాలా రకంగా ఫాదర్ ఆఫ్ హైమ్స్, వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రాథమికమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తాం. గత డిఎస్సీలో కూడా మీరు చూడండి, ఎస్ఏయిస్టు, నవలిస్టు, డ్రామటిస్టులకు సంబంధించి మన అకాడమీ టెక్స్ట్ బుక్లో లేని అంశాలు కూడా చాలా ఇచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండి ఈ అంశాలు పూర్తి చేయండి. ఫస్ట్ ఇది చదివిన తర్వాతనే నువ్వు ఏదన్నా కూడా చదువుకో. ఇక్కడ మీకు చాలా నోట్స్లు ఒకటి కాదు 35 పేజీలు ఇచ్చున్నాం. ఈ పేజీలో కూడా చూడండి వాళ్ళ వరకును హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, దానికి సంబంధించిన లిటరేచర్ ఏదైనా ఉందా, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంది, బుక్స్కి సంబంధించింది ఏమైనా ఉందా, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఏం చెప్పారు దానికి సంబంధించి, ఆ తర్వాత ఈ పీరియడ్లో ఏముంది మధ్యలో ఉంది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చున్నాం. చూసారు ఎంత నీట్గా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇచ్చాం. రొమాంటిక్ ఏజ్ 1785 నుంచి 1832 వరకు ఉండేటటువంటి మీకు నీట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాం. జాన్ కిడ్స్ ఇచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ చేసేసాం. వీటిని ఈరోజు రాత్రి నుంచి రేపటి ఉదయం వరకు మీరు కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా డైలీ టెస్ట్ 2 ఫార్మేట్లో అప్లోడ్ అవుతుంది మీకు తెలుసు. ఒకటి ఆన్లైన్ ఫార్మేట్లో, రెండోది పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అవుతుందని మీకు తెలుసు. పీడిఎఫ్ ఫార్మేట్ని అవకాశం ఉండే వాళ్ళంతా డౌన్లోడ్ చేసుకొని రాయండి. రాసిన తర్వాత అక్కడ కీ పేపర్ కూడా పెట్టున్నాం కదా, ఆ కీ పేపర్తో ఆన్సర్లు సరిచూసుకోండి. మళ్ళీ నువ్వు ఆన్లైన్లో రాస్తే నువ్వు నీ మార్కులు ర్యాంకులు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంత క్లారిటీగా నీకు ఇస్తున్నానంటే నువ్వు ఖచ్చితంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే. గమనించుకో, ఈరోజు వాళ్ళు చదవలేదు, వీళ్ళు చదవలేదు, నాకు కనిపించే వాళ్ళంతా చదవలేదు అని మనం తాచారంగా ఉండిపోతాం. కనిపించేటటువంటి వాడంతా చదవడు, చదివేవాడంతా కనిపించడు. గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు చదవలేదేమో, లేదా నీకన్నా సీక్రెట్గా చదువుతున్నారేమో, కాబట్టి పక్కన పెట్టేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా వేసుకో. ఈరోజు 3 రోజులు తెలుగును కంప్లీట్ చేసేసాం. రేపు మనం అక్కడ ఇంగ్లీష్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇవన్నీ కూడా మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ 100 రోజుల్లో మీకు తెలియకనే దీన్ని అద్భుతంగా మనం పూర్తి చేసేసి మిమ్మల్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లడం కోసం ఉపయోగపడుతుంది. ఈ 6 రోజుల తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్ వస్తుంది. ఆ గ్రాండ్ టెస్ట్ పేపర్ కూడా మీరు ఈ సిలబస్ అంతా చదువుకున్న తర్వాత రాయాల్సి ఉంటుంది. గ్రాండ్ టెస్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. చాలా ప్రాధాన్యత ఇవ్వాలి గ్రాండ్ టెస్ట్కు. ఎందుకంటే మీరు మళ్ళీ చదివేటటువంటి అవకాశం కల్పిస్తున్నాం. తెలుగు 3 రోజులు పెట్టాం, ఇంగ్లీష్ 2 రోజులు వచ్చింది. ఆ తర్వాత మీకు ఎన్సీఎఫ్ ఒకటి పెట్టాం. ఈ వారంతో దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. దాన్ని బాగా చదవండి. గ్రాండ్ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. అది కూడా పీడిఎఫ్ పేపర్ పెడుతున్నాం, డౌన్లోడ్ చేసుకుని రాయండి. లేదా ఆన్లైన్ మోడ్లో ఉండేదాన్ని రాసుకోండి. ఆ వారాన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్లోకి వెళ్ళండి. అట్లా మనకు ఈ కౌటిల్య అనేటటువంటిది చాలా జాగ్రత్తగా 100 రోజుల్లో సిలబస్ పూర్తి చేస్తుంది. 2026 అప్డేటెడ్ వీడియోలు ఉంటే అందులో కానీ పెట్టుకోగలిగితే 100% సక్సెస్ అవుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని
చాలా జాగ్రత్తగా చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుని దాన్ని పూర్తి చేస్తారని, ఈ వీడియోని ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయడంతో పాటు హైప్ చేస్తారని కోరుకుంటున్నాను. గుడ్ లక్ టు ఆల్.